Now, hearts. Today we discuss about National Festival Objective. Hearts. What is the difference between the Independence Day and Republic Day in India? Independence Day ki Republic difference ఏంటో అడుగుతున్నాడు. ఇండిపెండెన్స్ డే అంటే మనకు స్వతంత్రం వచ్చిన రోజు, ఆ రోజు స్వతంత్రం వచ్చింది కాబట్టి మనకు బ్రిటిషర్స్ నుంచి మనము ఫ్రీడమ్ తీసుకున్నాం. మన స్వతంత్రం మనకు వచ్చింది కాబట్టి మనం ఆ రోజు ఇండిపెండెన్స్ డే జరుపుకుంటాము. అండ్ రిపబ్లిక్ డే ఎందుకు జరుపుకుంటామంటే మనం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మనము గవర్నమెంట్ని ఒక ఏర్పాటు చేసుకున్నాము. ఆ రోజు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని పెట్టుకున్నాము. అందుకే మనం రిపబ్లిక్ డేని జరుపుకుంటాము. దిస్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఇండిపెండెన్స్ డే అండ్ రిపబ్లిక్ డే. Now important points. National festivals are celebrated by all the people of our country. National festivals ni మన కంట్రీలో అందరూ జరుపుకుంటారు. There are 3 national festivals in India: Independence Day, Republic Day, Gandhi Jayanti. 3 national festivals ఉన్నాయి. అవేంటి? Independence Day, Republic Day and Gandhi Jayanti. Next we have holidays on these days. మనకు ఆ రోజు ఈ 3 days రోజు హాలిడేస్ అనేవి ఉంటాయి. నెక్స్ట్ వర్డ్స్ ట్రెజర్. ఫ్రీడమ్, పర్సనల్ ఆర్ సివిల్ లిబర్టీ. ఫ్రీడమ్ అంటే ఏంటి? పర్సనల్ సివిల్ లిబర్టీ అంటే మనకు స్వతంత్ర. పర్సనల్ అంటే మన, ఫ్రీడమ్ అంటే ఏంటి? మనంతటా మనం ఫ్రీగా బతికేదాన్ని ఫ్రీడమ్ అని అంటారు, ఎవరి రిస్ట్రిక్షన్స్ లేకుండా, ఏం లేకుండా. సెల్యూట్, టు టచ్ ద సైడ్ ఆఫ్ యువర్ హెడ్ విత్ ద ఫింగర్ ఆఫ్ యువర్ రైట్ హ్యాండ్ టు షో రెస్పెక్ట్. సెల్యూట్ అంటే ఏంటి? టు టచ్ ద సైడ్ ఆఫ్ యువర్ హెడ్ విత్ ద ఫింగర్ ఆఫ్ యువర్ రైట్ హ్యాండ్. మనం ఎలా సెల్యూట్ చేస్తాం? నార్మల్గా రెగ్యులర్గా మనం ప్రేయర్లో సెల్యూట్ చేస్తాం కదా, అలాగే మన ఫింగర్ని ఏం చేయాలి? హెడ్కి రైట్ సైడ్ ఆఫ్ యువర్ హెడ్ టచ్ చేసి ఇలా సెల్యూట్ చేయడాన్ని ఏమంటారు? ఇలా పెట్టడాన్ని ఏమంటాం? చేతిని ఫింగర్ హెడ్కి టచ్ చేయడాన్ని సెల్యూట్ అని అంటారు. సో రెస్పెక్ట్ ఇవ్వడం అని అంటారు. యాంథమ్, సాంగ్ ఆఫ్ ప్రేజ్. నేషనల్ యాంథమ్ అంటే ఏంటి? సాంగ్ ఆఫ్ ప్రేజ్. డెమోక్రటిక్, గవర్నమెంట్ చూజన్ బై ద పీపుల్. డెమోక్రటిక్ అంటే గవర్నమెంట్ చూజన్ బై ద గవర్నమెంట్ ఏం చేసింది? కొంతమంది పీపుల్ని చూస్ చేసుకుంది. డెమోక్రటిక్ కంట్రీ అంటే అదే. రిపబ్లిక్, టు ద పీపుల్. రిపబ్లిక్ అంటే ఏంటి? టు ద పీపుల్. నెక్స్ట్ ఎక్సర్సైజ్. ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్. వాట్ ఆర్ ద నేషనల్ ఫెస్టివల్స్ ఆఫ్ ఇన్ ఇండియా? నేషనల్ ఫెస్టివల్స్ ఏంటి? ఇండిపెండెన్స్ డే, రిపబ్లిక్ డే అండ్ గాంధీ జయంతి. వాట్ డస్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా టు డూ అండ్ ఇండిపెండెన్స్ డే? ఏం చేస్తారు ప్రైమ్ మినిస్టర్ ఇండిపెండెన్స్ డే రోజు? ఇండిపెండెన్స్ ప్రైమ్ మినిస్టర్ ఫ్లాగ్ హోస్టింగ్ చేస్తాడు. ఇక్కడ రెడ్ ఫోర్ట్ ఆఫ్ ఇండియాలో, ఢిల్లీలో ఫ్లాగ్ హోస్టింగ్ చేస్తాడు. తర్వాత నేషనల్ యాంథమ్ పాడతారు. వై డూ వి సెలబ్రేట్ రిపబ్లిక్ డే? ఎందుకు మనం రిపబ్లిక్ జరుపుకుంటున్నామంటే ఆ రోజు మనం ఏం చేసిన రిపబ్లిక్ మీన్స్ పీపుల్ అనే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టుకున్నారు మన గవర్నమెంట్కి. దానికి మనం రిపబ్లిక్ డే జరుపుకుంటాము. వై డూ వి ఆల్ గాంధీజీ యాజ్ ఫాదర్ ఆఫ్ ద నేషన్? ఎందుకంటే అతను మన ఇండియా కోసం, మన ఇండియా ఫ్రీడమ్ రావడం కోసం మనకి పోరాడాడు. అందుకే అతను ఫాదర్ ఆఫ్ ద నేషన్ అని కూడా అంటారు. మనకు ఇండిపెండెన్స్ తీసుకొచ్చింది అతను కాబట్టి మనం అతను ఫాదర్ ఆఫ్ ద నేషన్ అని అంటాము. రైట్ 3 ఫర్ ట్రూ అండ్ ఫర్ ఫాల్స్ స్టేట్మెంట్. ఇన్ ఇండియా వీ హ్యావ్ నేషనల్ హాలిడేస్ అండ్ నేషనల్ ఫెస్టివల్. ఇస్ ట్రూ కదా? నేషనల్ హాలిడేస్కి నేషనల్ ఫెస్టివల్స్కి నేషనల్ హాలిడేస్ ఉన్నాయి కదా. సో ఇట్ ఈస్ ట్రూ. అవర్ నేషనల్ యాంథమ్ వాజ్ రిటన్ బై రవీంద్రనాథ్ ఠాగూర్. ఎవరు మన నేషనల్ యాంథమ్ ఎవరు రాశారు? మన నేషనల్ యాంథమ్ రవీంద్రనాథ్ ఠాగూర్. దిస్ ఆన్సర్ ఇస్ ట్రూ. The President of India hosts flag at Red Fort of India on Independence Day. President of India. The President of India Red Fort of India లో Independence Day flag hosting చేస్తాడు. No, Prime Minister చేస్తాడు. So answer is false. Next, Gandhiji was a great freedom fighter. Yes, it is true. Next, match column A with column B. మహాత్మా గాంధీ బాపు అని పిలుస్తాము. ఆన్సర్ ఇస్ బి. ఇండిపెండెన్స్ డే ఇప్పుడు 15 ఆగస్ట్. ఆన్సర్ ఈస్ బి. నెక్స్ట్ 26 జనవరి రిపబ్లిక్ డే. ఆన్సర్ ఈస్ ఏ. గాంధీ జయంతి 22 అక్టోబర్. సి. సో మహాత్మా గాంధీ వచ్చేసి బాపు, ఇండిపెండెన్స్ డే వచ్చేసి 15 ఆగస్ట్, 26 జనవరి వచ్చేసి రిపబ్లిక్ డే, గాంధీ జయంతి వచ్చేసి 2 అక్టోబర్ జరుపుకుంటాము. నెక్స్ట్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. టిక్ ద కరెక్ట్ ఆప్షన్. Who takes the salute of the Republic Day parade at Rajpath? Prime Minister, President, Chief Justice, Chief of Air Force. Evaru? B. President. On 2nd October we celebrate the birthday of Mahatma Gandhi. Answer is A. Our national anthem is Jana Gana Mana. Next, India got independence from British rule 15th August in 1947. 1947లో మనకి ఫ్రీడమ్ వచ్చింది.
నెక్స్ట్ యాక్టివిటీ ప్రాజెక్ట్ డ్రా ద కలర్ ది నేషనల్ ఫ్లాగ్ ఆఫ్ ఇండియా. ఏమన్నాడు, నేషనల్ ఫ్లాగ్ ఉంది కదా మనకి, ఆ ఫ్లాగ్ డ్రా చేసి దాని కలర్స్ వేయమన్నాడు. ప్రాజెక్ట్ వర్క్ ఆర్ యాక్టివిటీ. నెక్స్ట్ స్కిల్స్, లైఫ్ స్కిల్స్. డెవలప్ patriotic feeling. Celebrate Independence Day in your locality. Ask the oldest person to unfurl the flag and give speech. ఏమన్నాడు, ఇండిపెండెన్స్ డే మీ లొకాలిటీలో సెలబ్రేట్ చేయాలి అండ్ ఓల్డ్ పీపుల్ ఉంటారు కదా వాళ్ళకు ఫ్లాగ్ గివ్ స్పీచ్. వాళ్ళ దగ్గర నుంచి మనం ఏం చేయాలి అంటే ఫ్రీడమ్ ఫైటర్స్ గురించి కానీ ఇండిపెండెన్స్ డే గురించి తెలుసుకొని మనం స్పీచ్ చేయాలి ఆ రోజు, ఫ్లాగ్ గురించి కానీ దేని గురించి అయినా తెలుసుకొని. These about life skill. So today's onwards national festivals lesson is completed. Tomorrow we'll discuss about next lesson. Note down your homework. Question and answers write 2 times on your homework book. Thank you, children.